ఓకే స్టూడెంట్స్, నిన్న మార్నింగ్ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పామండి. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, దాంతోపాటు మనం నిన్న డిస్కస్ చేసినటువంటి టాపిక్స్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, 11 సోడియం 23. వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్? ప్రోటాన్స్ నెంబర్ ఎంత? ప్రోటాన్స్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ ఏనండి. అటామిక్ నెంబర్ ఎంత ఉంటాయి? అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 11. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? అటామిక్ నెంబర్ ఎంత ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, కాబట్టి 11. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఫార్ములా ఏంటండి? A - Z దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 అండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆల్వేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 11, ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు A - Z దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12 అండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇంకొక ఎలిమెంట్ ఏదన్నా చూద్దాం. 6 కార్బన్ 12. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అటామిక్ నెంబర్ ఎంత అంటే అని చెప్తాం. ఏంటండి? 6. ఎలక్ట్రాన్స్ అండి ఎన్ని ఉంటాయంటే 6 అండి. అటామిక్ నెంబర్ ఎంత ఉంటే అన్ని ఉంటాయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, న్యూట్రాన్స్ ఆల్సో A - Z అండి. A - Z అంటే 12 - 6. 12 - 6 అంటే ఎంత వస్తాయండి? 6ఏగా. అంటే కొన్ని ఎలిమెంట్స్లో ప్రోటాన్స్ నెంబరు, ఎలక్ట్రాన్స్ నెంబరు, న్యూట్రాన్స్ నెంబర్ కూడా ఈక్వల్గా ఉంటుంది కొన్ని ఎలిమెంట్స్లో అండి. కొన్ని ఎలిమెంట్స్లో ప్రోటాన్స్ నెంబరు, ఎలక్ట్రాన్స్ నెంబరు ఏ ఎలిమెంట్లో అయినా సరేనండి, ఏ ఎలిమెంట్లో అయినా సరే ప్రోటాన్స్ నెంబరు, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఈక్వల్గా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ మూడు కూడా ఈక్వల్గా వస్తాయండి. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ మూడు కూడా ఈక్వల్గా వస్తాయి. కొన్నిట్లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా వస్తాయండి, న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోనండి. ఇంకొక ఎలిమెంట్ ఇస్తున్నాను, 15 phosphorus 31. 15 phosphorus 31. 15 phosphorus 31. దీంట్లో చూడండి, 15 phosphorus 31 దీంట్లో ప్రోటాన్స్ నెంబర్ అండి ఈజ్ ఈక్వల్ టు 15, ఎలక్ట్రాన్స్ నెంబర్ 15, న్యూట్రాన్స్ నెంబర్ 16. చూసుకోండి, A - Z. ఏ అంటే ఇదండి, Z అంటే ఇదండి. సో ఏ అంటే మాస్ నెంబర్ అండి, Z అంటే అటామిక్ నెంబర్. 31 - 15 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 16. నెక్స్ట్ ఏమంటే ఇది ఒక ఎలిమెంట్లో ఉండే ప్రోటాన్స్ యొక్క నెంబర్ కానివ్వండి, ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ కానివ్వండి, న్యూట్రాన్స్ నెంబర్ కానివ్వండి, మనం జనరల్గా దీంట్లో చూస్తాం. వీటిని బేస్ చేసుకొని ఏమంటే వీటిలో ఒకసారి చూడండి, మీకు ఒక 3 టర్మ్స్ ముఖ్యంగా తెలవాల్సినవి ఉన్నాయండి. ఏంటి అన్నట్లయితే ఏమండి, ఐసోటోప్స్ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటాం. ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్. నాలుగోది ఉంటుందండి ఐసో ఎలక్ట్రానిక్స్. అవి నేను కొన్ని తర్వాత చెప్తానండి. ఐసో ఎలక్ట్రానిక్స్, ఐసోటోప్స్ అండి, ఐసోబార్స్ అండి, ఐసోటోన్స్ అండి, ఐసో ఎలక్ట్రానిక్స్ అండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్, ఐసో ఎలక్ట్రానిక్స్. ఓకేనా? దీంట్లో ఐసో ఎలక్ట్రానిక్స్ అనేది నేను కొంచెం అయాన్స్ అనే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్తానండి. ఫస్ట్ ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి. ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్, అలాగే ఐసో ఎలక్ట్రానిక్స్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తానండి. ఒకసారి ఇలా చూడండి మాస్టర్, ఐసోటోప్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం మాస్టర్. ఐసోటోప్స్ (1H1, 1H2, 1H3). అండ్ ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేయండి అండి. 1H1, 1H2, 1H3 ఎక్కడ డిఫరెన్స్ ఉంది మాస్టర్? ఎక్కడ డిఫరెన్స్ ఉందండి? ఇదేంటి మాస్ నెంబరేగా, మాస్ నెంబర్లో డిఫరెన్స్ ఉంది. అటామిక్ నెంబర్ ఎలా ఉందండి? సేమ్గా ఉందండి. అటామిక్ నెంబర్ ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. మాస్ నెంబర్ ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. సో ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. The elements having same atomic number but mass number are called isotopes అండి.
ఓకేనా. సో అటామిక్ నెంబర్ సేమ్గా ఉండి మాస్ నెంబర్ కనుక డిఫరెంట్గా ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తామంటే దోస్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్ అని పిలుస్తామండి. దోస్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. లేదంటే ద సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఇవన్నీ కూడా సేమ్ ఎలిమెంట్స్ అండి, హైడ్రోజనే, అన్నీ కూడా హైడ్రోజనే, కాకపోతే వీటి పేర్లు మారుతాయండి. దీన్ని ప్రోటియం అని పిలుస్తాం, దీన్ని డ్యూటీరియం అని పిలుస్తాం, దీన్ని ట్రిటియం అని పిలుస్తాం. ఓకేనా. సో సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఏమంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఎలిమెంట్కి చెందినవండి. అటామిక్ నెంబర్ సేమ్ అన్నట్లయితే ఒకే ఎలిమెంట్ అవుతుందండి. అటామిక్ నెంబర్ సేమ్ అన్నట్లయితే అంటే ఒకే ఎలిమెంట్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10 నియాన్ 20 అండ్ 10 నియాన్ 21. హియర్ యూ కెన్ కన్సిడర్ దే నియానే సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ అండి, డిఫరెంట్ మాస్ నెంబర్స్. నేను అదేనండి చెప్పేది, ద ఎలిమెంటల్ యాటమ్స్ అండి, ద సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఒకే ఎలిమెంట్కి చెందిన డిఫరెంట్ మాస్ నెంబర్ కలిగి ఉండండి. వాటిని ఏమని పిలుస్తామంటే ఐసోటోప్స్ అని పిలుస్తాం. సో హియర్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఐసోటోప్స్. దోస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఐసోటోప్స్ బికాస్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. మీరు డెఫినేషన్ ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చండి. ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. సో సేమ్ అటామిక్ నెంబర్ అండి, డిఫరెంట్ మాస్ నెంబర్ అండి ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. ఏమండి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది 1H1 1H2 1H3. ఓకే, దీన్ని ఏమనిపిస్తాం అంటే జనరల్గా హైడ్రోజన్ అనే అంటామండి, దీన్ని ప్రోటియం అని కూడా అంటారు. ఎందుకంటారని నేను తర్వాత మాట్లాడతాను. ప్రోటియం, దీన్ని డ్యూటీరియం అని పిలుస్తాం, దీన్ని ట్రిటియం అని పిలుస్తాం, దీన్ని ట్రిటియం అని పిలుస్తాం, దీన్ని డ్యూటీరియం అని పిలుస్తాం, దీన్ని ప్రోటియం అని పిలుస్తాం. ఈ మూడు పేర్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, ఎక్కడైనా మీకు ఉపయోగపడవచ్చు. ప్రోటియం అని, డ్యూటీరియం అని, ట్రిటియం అని, ఈ మూడు పేర్లు ఎక్కడైనా మీకు తగలొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అటామిక్ నెంబర్ సేమ్ అండి, మాస్ నెంబర్ డిఫరెంట్ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం మాస్టర్, వీటి గురించి కొంచెం డీప్గా స్టడీ చేద్దాం. అసలు ఈ ఐసోటోప్స్లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఈ ఐసోటోప్స్లో ఎక్కడ డిఫరెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది? ఐసోటోప్స్లో ఎక్కడ డిఫరెన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి? 1H1 1H2 1H3 ఎక్కడ డిఫరెన్స్ వస్తుందండి? అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉన్నాయి. ఆ మాస్ నెంబర్లో డిఫరెన్స్ దేనివల్ల వచ్చిందంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తేడా ఉండబట్టాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక చూసుకుంటే 0 ఉన్నాయండి, ఏ మైనస్ జెడ్ఏగా 0 అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చూస్తే 1 అండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చూస్తే 2 అండి. న్యూట్రాన్స్ నెంబర్లో డిఫరెన్స్ వచ్చిందండి, అందువల్ల మాస్ నెంబర్ చేంజ్ అయిందండి. మాస్ నెంబర్ చేంజ్ అవడం వల్ల వీటిని ఏమని పిలిచామంటే ఐసోటోప్స్ అని పిలిచాం. అర్థమైందా? ఐసోటోప్స్ అనేవి జనరల్గా మాస్ నెంబర్లో డిఫరెన్స్ వల్ల వస్తాయి. ఆ మాస్ నెంబర్లో డిఫరెన్స్ దేనివల్ల వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రాన్స్ నెంబర్లో డిఫరెన్స్ రావడం వల్ల వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఏమంటే సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ అయినప్పటికీ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలి అని రూల్ ఏం లేదు మాస్టర్. కానీ అటామిక్ నెంబర్ మాత్రం సేమ్, అంటే దే కన్సిస్ట్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండి. దే మే కన్సిస్ట్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ మే నాట్ అండి. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది సేమ్గా ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు అండి. ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ 1 అంటే దీంట్లో ప్రోటాన్స్ నెంబర్ ఒకటే, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఒకటే. కొంచెం డెప్త్గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకే, ప్రోటాన్స్ నెంబర్ ఒకటే, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఒకటే. ఓకేనా. ఇక్కడ కూడా ప్రోటాన్స్ నెంబర్ ఒకటే, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఒకటే. దీంట్లో ప్రోటాన్స్ నెంబర్ 1 అండి, ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా 1 అండి. కానీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్ అయినాయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎప్పుడైతే డిఫర్ అవుతున్నాయో ఎలిమెంట్లో ఆటోమేటిక్గా ఐసోటోప్స్గా ఫామ్ అవుతూ ఉంటాయండి. ఇలా మాస్ నెంబర్ మారిపోతూ ఉంటుందండి. మాస్ నెంబర్ మారడం వల్ల వాటిని ఏమనిపిస్తామంటే ఐసోటోప్స్ అనిపిస్తాం. నెక్స్ట్ అలాగే ఐసోటోన్స్ అండి. ఐసోటోన్స్ మాస్టర్. నెక్స్ట్ ఐసోటోన్స్ అండి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, గుర్తుంచుకోండి, సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, దోస్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. సేమ్ ఎలిమెంటల్ యాటమ్స్ అవ్వాల్సిన పని లేదు, ఒకే ఎలిమెంట్కి అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఇఫ్ దే కన్సిస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్
you can say those are the isotones. Example, and 6 carbon 14 and O8 16, 8 oxygen 16. Number of neutrons లెక్కేద్దాం మాస్టర్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఫార్ములా ఏంటండి? A minus Z. ఎన్ని వస్తాయండి? 14 minus 6 అంటే 8 అండి. ఇక్కడ 16 minus 8 అంటే 8 అండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి రెండిట్లో కూడా సేమ్గా ఉన్నాయండి. అందువలన వీటిని ఏమని పిలుస్తామంటే ఐసోటోన్స్ అని పిలుస్తామండి. ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. ఏమంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఐసోటోన్స్ అని పిలుస్తాం. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అయితే వాటిని ఏమనిపిస్తామండి? ఐసోటోన్స్ అని పిలుస్తామండి. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. 15 ఫాస్ఫరస్ 31 అండ్ 16 సల్ఫర్ 32. చూడండి దీంట్లో సెకండ్ ఎగ్జాంపుల్. ఈ రెండింటిని ఐసోటోన్స్ అనొచ్చు. ఎందుకంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16 అండి. ఇదే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 16 ఉన్నాయండి. ఏ మైనస్ జెడ్గా, ఏ అంటే ఇదండి, జెడ్ అంటే ఇదండి. సో ఏ మైనస్ జెడ్ 16 అండి, ఏ మైనస్ జెడ్ 16 అండి. కాబట్టి ఈ రెండింటిని మీరు ఏమని పిలవచ్చు? ఐసోటోన్స్ అని పిలవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 11 sodium 23, 12 magnesium 24. You can calculate how many neutrons are present in these elements. So A minus N, you can see that it consists of 12 neutrons and this one is also consist of 12 neutrons. So these two elements contains the same number of neutrons. So you can say those are called isotones. కాబట్టి వాటిని ఏమని పిలుస్తామండి? ఐసోటోన్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఐసోబార్స్ అండి. ఐసోబార్ అండి. ఏమండి ఐసోబార్ అంటే సేమ్ మాస్ నెంబర్ అండి. మాస్ నెంబర్ ఒకేలా ఉంటే చాలు వాటి ఏమనిపిస్తాం అంటే ఐసోబార్స్ అనిపిస్తాం. ఇఫ్ దే కన్సిస్ట్ ఆఫ్ సేమ్ మాస్ నెంబర్. ఇక్కడ ఒకసారి చూడండి. ఏమండి 7 నైట్రోజన్ 14, అలాగే 6 కార్బన్ 14. వీటిలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అటామిక్ నెంబర్ సేమ్ కాదు, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ కాదు. మరి ఎక్కడ సేమ్ వస్తుందండి? మాస్ నెంబర్ 14. సేమ్ మాస్ నెంబర్ ఉంది కాబట్టి వీటిని ఏమనిపిస్తామంటే ఐసోబార్స్ అని పిలుస్తాం. ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్ అండి. ఒకటే మాస్ నెంబర్ కలిగి ఉన్నటువంటి వాటిని ఏమనిపిస్తామంటే ఐసోబార్స్ అని పిలుస్తామండి. ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. అర్థమవుతుందా? ఒకటే మాస్ నెంబర్ ఉన్న వాటిని ఏమనిపిస్తామంటే ఐసోబార్స్ అని పిలుస్తాం. అంటే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమండి 10 నియాన్ 22, అలాగే 11 సోడియం 22. రెండింటికి మాస్ నెంబర్ ఎలా ఉందండి? సేమ్గా ఉందండి. మాస్ నెంబర్ సేమ్గా ఉంటే ఒకటి ఏం పిలుస్తామండి? ఐసోబార్స్ అని పిలుస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి 1H3 అంటే ట్రిటియం అండి, అలాగే 2 హీలియం 3 సేమ్ మాస్ నెంబర్ అండి. కాబట్టి వీటి ఏమనిపిస్తామంటే ఐసోబార్స్ అని పిలుస్తామండి. ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్ అండి. ఓకేనా? ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నెంబర్ ఉంటే వాటిని ఏమనిపిస్తాం? ఐసోబార్స్ అని పిలుస్తాం. ఏమంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఐసోటోప్స్ అండి. సేమ్ అటామిక్ నంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. ఓకేనా? నెక్స్ట్ ఐసోటోన్స్ అండి. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. ఐసోబార్స్ అండి. సేమ్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్ అండి. ఏమండి ఐసోటోప్స్ ఒక్కసారి చూడండి. ఐసోటోప్స్ సేమ్ అటామిక్
number. Isobars, same mass number. Isotones, same number of neutrons. సేమ్ అటామిక్ నెంబర్ ఉంటే ఐసోటోప్స్ అంటామండి, సేమ్ మాస్ నెంబర్ ఉంటే ఐసోబార్స్ అంటామండి, సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఐసోటోన్స్ అని అంటామండి. గుర్తుంచుకోండి. ఏమంటే ఇప్పుడు ఐసో ఎలక్ట్రానిక్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఐసో ఎలక్ట్రానిక్స్ ఏమంటే వీటిలో ఎప్పుడైనా సరే వీటిలో ఐసోటోప్స్ గురించి ఇలా కూడా అడగచ్చు. వీటిలో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఉంటాయి? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఏమి ఈక్వల్గా ఉంటాయి? ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయండి. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. దేంట్లో అండి? ఐసోటోప్స్. ఇన్ ఐసోటోప్స్ ద ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఐసోబార్స్ అండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సేమ్ మాస్ నెంబర్ అండి. మాస్ నెంబర్ మాత్రమే సేమ్గా ఉంటుంది. అవి అసలు ఒకే ఎలిమెంట్కి చెందినవి కావు. అర్థమవుతుందా? ఇవి ఒకే ఎలిమెంట్కి చెందినవి కాదండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ అండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్ అండి. అండ్ నెక్స్ట్ ఐసోటోన్స్ అండి. ఓకేనా? ఐసోటోన్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. డిఫరెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్ అండి. ఇవి వచ్చేసరికి ఏంటండి? సేమ్ ఎలిమెంటల్ ఆటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే ఇవి సేమ్ ఎలిమెంటల్ ఆటమ్స్, ఒకే ఆటమ్ అంటే ఒకే ఎలిమెంట్కి చెందినటువంటి ఆటమ్స్ అండి. 1H2 1H3 ఇవన్నీ కూడా సేమ్ ఎలిమెంటల్ ఆటమ్స్ అండి. ఈ రెండు కూడా డిఫరెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్. కొంచెం బిట్లు అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేమ్ ఎలిమెంటల్ ఆటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్ అండి. ఇవి రెండు కూడా డిఫరెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్, అసలు ఒకే ఎలిమెంట్కి చెందినవి కాదు. ఇది మాత్రం సేమ్ ఎలిమెంట్కి చెందిందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి. ఐసో ఎలక్ట్రానిక్స్ చెప్పడానికి ముందు ఫస్ట్ అయాన్ అనేది చెప్పాలి. అయాన్ తెలవాలి అంటే మీకు యాటమ్ అంటే ఏంటో తెలవాలండి, మాలిక్యూల్ తెలవాలండి, తర్వాత అయాన్ గురించి డిస్కస్ చేయొచ్చు. యాటమ్ అంటే మీ అందరికీ తెలుసండి. ఓకే, సో ద స్మాలెస్ట్ ఇన్విజిబుల్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండి. ఓకే, వెరీ స్మాలెస్ట్ పార్ట్ అండి. ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాటమ్ అని పిలుస్తామండి. మరి మాలిక్యూల్స్ అంటే ఏంటండి? యాటమ్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ద మాలిక్యూల్స్ అండి. ఇప్పుడు హైడ్రోజన్ ఉందండి, ఇలా రాస్తే యాటమ్ అని పిలుస్తాం. ఇలాంటి రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలిసి మీకు ఏమవుతాయంటే H2 అనే దాన్ని ఫామ్ చేస్తాయండి. యాటమ్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ద మాలిక్యూల్స్ అండి. రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలిస్తే మీకు హైడ్రోజన్ మాలిక్యూల్ వస్తాయి. రెండు ఆక్సిజన్ యాటమ్స్ అండి, O+O ఇట్ గివ్స్ O2 ఆక్సిజన్ మాలిక్యూల్ అండి. N+N ఇట్ గివ్స్ N2 నైట్రోజన్ మాలిక్యూల్ అండి. అర్థమవుతుందా? సో యాటమ్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ద మాలిక్యూల్. ఇక్కడ రెండు యాటమ్సే కలవాలనేమి లేదండి, మోర్ దాన్ 2 యాటమ్స్. అర్థమవుతా? మోర్ దాన్ 2 యాటమ్స్ మే కంబైన్ అండి. ఇప్పుడు O3 మాలిక్యూల్ ఫార్మేషన్ ఉందండి, ఓజోన్. ఇక్కడ ఎన్ని కలుస్తున్నాయండి? 3 అండి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి. H2O ఉందండి, ఇట్ ఈస్ కాల్డ్ మాలిక్యూల్, H2O మాలిక్యూల్. ఇది ఎలా వచ్చిందండి? రెండేమో హైడ్రోజన్ యాటమ్స్, ఒకటేమో ఆక్సిజన్ యాటమ్స్ కలిసి మీకు H2O వచ్చిందండి. H2O అనేది ఫామ్ అయిందండి. రెండు హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటమ్ కలిసి మీకు H2O వస్తుందండి. సో దీన్ని ఏమని పిలుస్తాం? మాలిక్యూల్ అని పిలుస్తాం. ఏమంటే ఇక్కడ SO3 ఉందండి, SO3 చూడండి, ఒక సల్ఫర్ యాటమ్, 3 ఆక్సిజన్ యాటమ్స్ అండి, SO3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఇఫ్ 2 or more atoms combine to form the substance that is known as the molecule అండి. ఏమంటే ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఇఫ్ 2 or more atoms are combined it is called molecule అండి. రెండు కానివ్వండి అంతకంటే ఎక్కువ యాటమ్స్ కలిస్తే ఏర్పడేటటువంటి దాన్ని మనం ఏమనిపిస్తామంటే మాలిక్యూల్ అనిపిస్తామండి. ఓకేనా? వెన్ 2 or more atoms అండి, ఇఫ్ అని అనకూడదు. సో వెన్ 2 or more atoms are combined those obtained compounds are called molecules అండి. అప్పుడు ఏర్పడుతున్న వాటిని మనం ఏమనిపిస్తామంటే మాలిక్యూల్స్ అనిపిస్తాం. అప్పుడు ఏర్పడుతున్నటువంటి పదార్థాన్ని మనం ఏమనిపిస్తామంటే మాలిక్యూల్ అనిపిస్తామండి. ఇక్కడ చూడండి, రెండు యాటమ్స్ H2,
O2 N2 H2O అర్థమవుతుందా? వీటన్నిటిని ఏమని పిలుస్తాం? మాలిక్యూల్స్ అని పిలుస్తామండి. కాబట్టి ఇప్పుడు హెచ్ అని రాసా అనుకోండి, దీన్ని ఏమని పిలుస్తామంటే హైడ్రోజన్ యాటమ్ అని పిలవాలండి. హెచ్ అని రాస్తే ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ యాటమ్ అండి. H2 అని రాస్తే హైడ్రోజన్ మాలిక్యూల్ అని పిలవాలండి. అర్థమవుతుందా? హైడ్రోజన్ యాటమ్ అంటే హెచ్ అని రిప్రజెంట్ చేస్తామండి. హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే H2 అని రిప్రజెంట్ చేస్తామండి. ఆక్సిజన్ యాటమ్ ఓనండి. ఆక్సిజన్ మాలిక్యూల్ O2 అని రాయాలి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఎన్ సింగిల్గా ఉందండి, దీంతో వేరేది ఏమైనా కంబైన్ అయిందా లేదండి, కాబట్టి ఇదేంటమ్మా నైట్రోజన్ యాటమ్ అండి. N2 నైట్రోజన్ మాలిక్యూల్ అండి, నైట్రోజన్ మాలిక్యూల్ అండి. మరి H2O ఇట్ కంటైన్స్ మోర్ దాన్ వన్ యాటమ్ అండి, ఒకటి కంటే ఎక్కువ యాటమ్స్ ఉన్నాయి, కాబట్టి అది ఖచ్చితంగా ఏమి ఉంటుందండి? మాలిక్యూలే అయి ఉంటుంది. అది డెఫినెట్గా అది మాలిక్యూలే అయి ఉంటుంది. మోర్ దెన్ వన్ యాటమ్ ఈస్ ప్రజెంట్, సో యూ కెన్ సే ఇట్ ఈస్ కాల్డ్ మాలిక్యూల్ అండి. H2O ఓకేనా? రెండేమో హైడ్రోజన్ యాటమ్, ఒక ఆక్సిజన్ యాటమ్ అండి, కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే H2O వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు చెప్పినటువంటి దాంట్లో ఇది ఒకసారి చూడండి. O2 అనే ఒక మాలిక్యూల్ ఉందండి, N2 ఒక మాలిక్యూల్ ఉందండి, H2O మాలిక్యూల్ ఉందండి, SO3 మాలిక్యూల్ ఉందండి. ఈ విధంగా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయండి. ఏమంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే O2 రెండు ఆక్సిజన్ యాటమ్స్ కలవటం వల్ల వచ్చింది, H2O రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఒక ఆక్సిజన్ యాటమ్. అంటే ఇక్కడ ఏంటండి, మాలిక్యూల్ ఫార్మేషన్ అనేది సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ నుంచి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ అయ్యి మీకు ఫామ్ అవ్వచ్చు అండి మాలిక్యూల్ ఫార్మేషన్ అనేది. ఏమంటే ఇప్పుడు దీని గురించే మనం ఒకసారి మాట్లాడుకుందాం. సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ నుంచి ఫామ్ అవుతున్న మాలిక్యూల్స్ని హోమో అటామిక్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. హోమో అటామిక్ మాలిక్యూల్స్ సేమ్ యాటమ్స్ కంబైన్ అవటం వలన ఫామ్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ అండి. When same atoms are combined to form the molecule, those molecules are called homoatomic molecules అండి. And when different atoms are combined, ఏమండి హైడ్రోజన్ ఆక్సిజన్ అండి. When different atoms are combined, those obtained molecules are called heteroatomic molecules అండి. heteroatomic molecules అంటే ఇప్పుడు మాలిక్యూల్స్ని మీరు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒక్కసారి చూద్దాం మాస్టర్. మాలిక్యూల్స్ని టూ టైప్స్గా మీరు క్లాసిఫై చేయొచ్చు, చేయొచ్చండి మాలిక్యూల్స్. హోమో అటామిక్ మాలిక్యూల్స్, ఇవన్నీ ఫండమెంటల్స్ అండి, సబ్జెక్ట్ కాదు ఇదంతా కూడాను. హోమో అటామిక్ మాలిక్యూల్స్, హెటిరో అటామిక్ మాలిక్యూల్స్, ఇవన్నీ కెమిస్ట్రీలో రెగ్యులర్గా వాడుతున్నటువంటి వర్డ్స్ అండి. మళ్ళీ రేపొద్దున డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫండమెంటల్స్ పదాలు వాడుతూ ఉంటామండి, మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఈ ఫండమెంటల్స్ అని ఒకసారి చెప్తున్నాను. ఫండమెంటల్స్ చెప్పిన తర్వాత లెసన్ స్టార్ట్ చేస్తాను. హోమో అటామిక్ మాలిక్యూల్స్ అండి, హెటిరో అటామిక్ మాలిక్యూల్స్. హోమో అటామిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్ H2, N2, O2, O3, S8, ఓకేనా, P4, ఇవన్నీ కూడా హోమోటామిక్ మాలిక్యూల్స్ అండి. హోమోటామిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటండి? ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ సేమ్ యాటమ్స్ అండి. సేమ్ యాటమ్స్, ఒకే రకమైన యాటమ్స్ కలవటం వల్ల ఫామ్ అవుతున్నటువంటి వాటిని మనం ఏం పిలుస్తామంటే హోమో అటామిక్ మాలిక్యూల్స్ అని పిలుస్తామండి. ఓకేనా? వెన్ సేమ్ యాటమ్స్ ఆర్ కంబైన్డ్, రెండు హైడ్రోజన్ యాటమ్సే, రెండు నైట్రోజన్ యాటమ్సే, రెండు ఆక్సిజన్ యాటమ్సే, ఇక్కడ 3 ఆక్సిజన్ యాటమ్స్, O3 ఓజోన్లో 3 ఆక్సిజన్ యాటమ్స్, ఇక్కడ S8 8 సల్ఫర్ యాటమ్స్ అండి, P4 4 ఫాస్ఫరస్ యాటమ్స్ అండి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? హోమోటామిక్ మాలిక్యూల్స్ కిందకు వస్తాయండి. హెట్రోటామిక్ మాలిక్యూల్స్ అండి. వెన్ డిఫరెంట్ యాటమ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ద మాలిక్యూల్, దోస్ ఆర్ కాల్డ్ హెట్రోటామిక్ మాలిక్యూల్స్ అండి. డిఫరెంట్ యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ H2O సేమ్ యాటమ్స్ కాదు కదమ్మా, 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ అండి. NH3 ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ అండి, NH3. ఇంకా కావాలండి SO3, ఓకేనా, CH4. ఇదంతా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయండి, మాస్టర్. సో వెన్ డిఫరెంట్ అటామిక్ atoms are combined to form the molecules, those are called heteroatomic molecules అండి. These are called homoatomic molecules. సేమ్ యాటమ్స్ కంబైన్ అవటం వల్ల ఫామ్ అవుతున్న వాటిని హోమోటామిక్ మాలిక్యూల్స్ అని పిలుస్తామండి. డిఫరెంట్ యాటమ్స్ నుంచి ఫామ్ అవుతున్న వాటిని ఏమని పిలుస్తామంటే హెట్రోటామిక్ మాలిక్యూల్స్ అని పిలుస్తామండి. పాయింట్ అర్థమైంది కదండి? ఓకే. అంటే నెక్స్ట్ ఏమంటే ఇవి మాలిక్యూల్స్ గురించి అండి.
మాలిక్యూల్స్ గురించి. ఇప్పుడు అయాన్ అన్న దాని దగ్గరికి వెళ్దామండి. అయాన్ అంటే ఏంటి ఒకసారి చూడండి మాస్టర్. హెచ్ దీన్ని ఏమని పిలుస్తామండి? ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ ఆటమ్. జెడ్ అని రాస్తారు, జి అని రాస్తారండి. నెక్స్ట్ H2 హైడ్రోజన్ మాలిక్యూల్. ఏమంటే ఇదేమో హైడ్రోజన్ ఆటమ్ అని పిలుస్తాం, ఇది హైడ్రోజన్ ఆటమ్ అని పిలుస్తాం, ఇది మాలిక్యూల్ అని పిలుస్తాం. మరి H+ అండి, దీన్ని హైడ్రోజన్ అయాన్ అని పిలుస్తామండి, అయాన్ అని పిలుస్తాం. H- అండి, దీన్ని కూడా అయాన్ అనే పిలుస్తాం. H2+ అండి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అయాన్ అండి, అయాన్ అనే పిలుస్తామండి. ఒకసారి ఇలా చూడండి మాస్టర్, ఇదేమో యాటము, ఇదేమో మాలిక్యూల్, ఇలా ఉంటే వాటి ఏమి పిలుస్తాం? అయాన్స్ అని పిలుస్తాం. అయాన్ అంటే ఏమీ లేదండి, ఇఫ్ ద స్పీసీస్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్ని కనుక కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ ద స్పీసీస్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్, యూ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ అయాన్ అండి. దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే అయాన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ H3O+, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అయాన్ అండి, దాన్ని కూడా మనం అయాన్ అని పిలుస్తాం. NH4+, దీన్ని కూడా మనం ఏం పిలుస్తాం అంటే అయాన్ అనే పిలుస్తామండి. H3O+ అయాన్ అండి, NH4+ అయాన్ అండి, H+ అయాన్ అండి, H- అయాన్ అండి, H2+ అయాన్ అండి. అదే మామూలుగా H2 ఉన్నట్లయితే ఏమని పిలిచేవాళ్ళం? మాలిక్యూల్ అని పిలిచేవాళ్ళం. ఓన్లీ H ఉన్నట్లయితే ఏమని పిలుస్తాం? యాటమ్ అని పిలిచేవాళ్ళం. ఇఫ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్, దాని మీద కనుక ఛార్జ్ ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే అయాన్స్ అని పిలుస్తామండి. ఇఫ్ ద స్పీసీస్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్, you can say that is called ion. You can say it is ion అండి. ఓకేనా? ద స్పీసీస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్ని కలిగినటువంటి స్పీసీస్ని మీరు ఏమని పిలుస్తారంటే అయాన్ అని పిలుస్తారండి. ద స్పీసీస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఛార్జ్, యూ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ అయాన్. దాన్ని మనం అయాన్ అని పిలుస్తాం. ఏమంటే ఇప్పుడు ఈ అయాన్స్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదు, H+ అనే ఒక అయాన్ ఉందండి, H- అయాన్ ఒక అయాన్ ఉందండి. లేదన్నట్లయితే O2+ ఉండొచ్చండి, O2- ఉండొచ్చండి. అంటే మీకు ఈ అయాన్స్లో పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ అని పిలుస్తాం, నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ అని పిలుస్తాం అండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయానే, నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయానే. అయితే ఈ ఛార్జ్ని బేస్ చేసుకొని పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని సాధారణంగా క్యాటయాన్ అని పిలుస్తామండి. నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని యానయాన్ అని పిలుస్తామండి. పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని సాధారణంగా ఏమని పిలుస్తామండి? క్యాటయాన్ అని పిలుస్తాం. నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే యానయాన్ అని పిలుస్తామండి. అంటే అయాన్స్ అనేవి 2 టైప్స్గా ఉండొచ్చు. మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే అయాన్స్ ఆర్ 2 టైప్స్. One is the cation, second one is the anion. One is the cation, second one is the anion. Cation means the positively charged species is called cation అండి. పాజిటివ్లీ ఛార్జ్ ఉన్నటువంటి స్పీసీస్ని మీరు ఏమని పిలుస్తాం అంటే క్యాటయాన్ అని పిలుస్తాం. H+, O2+, N2+, H3O+, NH4+, ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్యాటయాన్స్ అండి. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయండి? క్యాటయాన్ కిందకి వస్తాయండి. H+, O2+, N2+, H3O+, NH4+, ఆల్ దీస్ ఆర్ ద క్యాటయాన్స్ అండి. సో యానయాన్ అంటే ఏంటండి? ద స్పీసీస్ కన్సిస్ట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి దాన్ని యానయాన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అన్నట్లయితే H-, O2-, ఓకేనా, ఇంకా Cl-, Br-, నెంబర్ ఆఫ్ ఉంటాయండి. SO4 2-, SO3 2-, CO3 2-, ఆల్ దీస్ ఆర్ ద యానయాన్స్ అండి. వీటన్నిటిని కూడా మనం ఏమనిపిస్తామంటే యానయాన్స్ అని పిలుస్తామండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి దాన్ని ఏమో క్యాటయాన్ అని పిలుస్తామండి. నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి దాన్ని ఏమనిపిస్తామంటే యానయాన్ అని పిలుస్తామండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న దాన్ని క్యాటయాన్ అని పిలుస్తాం, నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని యానయాన్ అని పిలుస్తామండి. ఏమంటే అసలు ఈ అయాన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది?
ఏ విధంగా క్యాటయాన్స్ ఏ విధంగా యానయాన్స్ ఫామ్ అవుతాయి అనేది ఒక్కసారి మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఓకేనా? సో ఫస్ట్ క్యాటయాన్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. క్యాటయాన్, the species containing positive charge is called cation. అండి. The species containing positive charge is called cation. ఏమండి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోనండి, అయాన్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ఎలక్ట్రాన్స్ లూజ్ అవటం వలన కానివ్వండి, ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకోవటం వలన కానివ్వండి, మీకు అయాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే గుర్తుంచుకోనండి, ఎలక్ట్రాన్లను గనక లూజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉందండి, ఇఫ్ ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్ ఇట్ బికేమ్ Na+ అండి, Na+గా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల దీన్ని మనం ఏమనిపిస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద క్యాటయాన్. దాన్ని మనం క్యాటయాన్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే ఎలక్ట్రాన్ లూజ్ అవటం వల్ల దాని మీద ప్లస్ ఛార్జ్ ఎందుకు వస్తాయి, ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేయాలి మాస్టర్. ఎలక్ట్రాన్లను లూజ్ అవటం వలన అసలు పాజిటివ్ ఛార్జ్ ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏమండి సోడియంని కనుక మీరు కన్సిడర్ చేస్తే అటామిక్ నెంబర్ 11 అండి. అటామిక్ నెంబర్ 11 అంటే దీంట్లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి మాస్టరు? 11 ప్రోటాన్లు ఉంటాయి. అటామిక్ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని ప్రోటాన్లు ఉంటాయండి. అటామిక్ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ప్రోటాన్స్ నెంబర్ 11, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆల్సో 11 అండి. ప్రోటాన్స్ నెంబర్ ఎంతమ్మా? 11 అండి. ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా ఎంత అండి? 11 అండి. ఏమండి ప్రోటాన్స్ మీద ఏ ఛార్జ్ ఉంటుందని నేను చెప్పానండి. నేను మీకు పాజిటివ్ ఛార్జేగా మీకు ఆల్రెడీ నేను క్లాస్లో మీకు చెప్పానండి. ప్రోటాన్ కంటైన్స్ పాజిటివ్ ఛార్జ్ అండి, 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ద క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ ఈజ్ 1.602 into 10⁻⁻⁹ coulombs. ఇట్స్ ద అనదర్ మ్యాటర్ అండి. అది అసలు మన క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడలా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండి. దాని మీద ఏముంటుందండి? 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 11 ప్రోటాన్లు ఉన్నాయి కాబట్టి 11 పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయండి. 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 11 నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు సోడియంలో కనుక మీరు చూసుకున్నట్లయితే న్యూక్లియస్లో 11 ఏమో ప్లస్ ఛార్జెస్ ఉంటాయండి, న్యూక్లియస్ బయటేమో 11 ఏమో మైనస్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఛార్జ్ ఏమవుతుందమ్మా? 0. అందుకే తన మీద ఏ ఛార్జీ రాయలేదు నేను. 11 ప్లస్లో ఉన్నాయి, 11 మైనస్లో ఉన్నాయి. ఓవరాల్గా ఛార్జ్ ఎంతమ్మా? 0. అందుకే నేను Na మీద ప్లస్ కానీ మైనస్ కానీ రాయలేదు, ప్లస్ కానీ మైనస్ కానీ రాయలా, జస్ట్ దాన్ని వదిలేశాను. అర్థమైంది? ఎందుకంటే తనలో 11 ప్రోటాన్లు ఉన్నాయి, 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఛార్జ్ ఓవరాల్గా ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్, తను ఎలక్ట్రాన్ని కనుక పోగొట్టుకున్నట్టయితే, ఎలక్ట్రాన్ని కనుక పోగొట్టుకుంటే, ఇప్పుడు సోడియం చూడండి, ఒక ఎలక్ట్రాన్ కనుక పోయింది అనుకోండి, ఎలక్ట్రాన్ పోతే ఇప్పుడు తన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? అంతకుముందు 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇఫ్ ఇట్ లూజెస్ ద 1 ఎలక్ట్రాన్, నౌ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్ ద సోడియం ఆర్ 10 అండి. మనం ప్రోటాన్స్ ఏం చేంజ్ చేయట్లా, అవి 11 ఉన్నాయండి. అంటే వీటి మీద ఛార్జ్ ఎంత ఉంటుందండి? 11 ప్లస్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 మైనస్ ఉంటుంది. ఓవరాల్గా ఏమొస్తామా? 1 యూనిట్ ప్లస్ ఛార్జ్ వచ్చింది. కాబట్టి Na మీద ఏమొస్తామా? ఇట్ బికేమ్ Na+ అండి. Na+ ఎప్పుడు ఫామ్ అయిందండి? ఎలక్ట్రాన్ పోవటం వల్ల ఫామ్ అయిందండి. ఎలక్ట్రాన్ పోయేసరికి 11 ఎలక్ట్రాన్లు కాస్త ఎన్ని అయినాయి అమ్మా? 10 ఎలక్ట్రాన్లు అయినండి. 11 electrons became 10 electrons and 11 negative charges became 10 negative charges. There is no variation in number of protons. So the overall charge became 1 unit of plus charge. So the plus charge is obtained on the species when it lost the electron. అర్థమవుతుందా? అండి ప్లస్ ఛార్జ్ ఎప్పుడు వస్తామా? తను ఎలక్ట్రాన్ లూజ్ అయినప్పుడు వస్తుందండి. ఇప్పుడు అదే కదండి జరిగింది. ఇక్కడ Na మీద ఏ ఛార్జ్ వచ్చింది? ప్లస్ ఛార్జ్ వచ్చింది. ఎందుకు వచ్చింది మాస్టరు? ఎలక్ట్రాన్ లూజ్ అవటం వల్ల. అంతకుముందు 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. సో న్యూట్రల్ ఛార్జ్ అండి, దెర్ ఇస్ నో ఛార్జ్ ఆన్ సోడియం అండి. ఇఫ్ ఇట్ లూజ్ ద 1 ఎలక్ట్రాన్, if it loses the 1 electron, the number of electrons are decreases and the charges also decreases. So the dominating charge is positive charge. One more example we can discuss. For example, Mg2+. You can see that Mg2+.
How the formation of Mg2 plus is takes place, let us discuss here. Okay, so before that we know that magnesium, the atomic number of magnesium, you know that it is the 12, so it consists of 12 protons and it consists of 12 electrons. So you can see that it has the 12 plus charges and it has the 12 minus charges because it consists of 12 electrons. So the total charge on magnesium becomes 0. మెగ్నీషియం మీద ఛార్జ్ ఎంత 0, ఎందుకంటే ప్రోటాన్స్ నెంబర్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది, కాబట్టి ఛార్జ్ ఏమవుతుందిరా 0 అవుతుందండి. ఓకేనా, ఏమండి ఇఫ్ ఇట్ లూజెస్ ద 2 ఎలక్ట్రాన్స్, ఇఫ్ ఇట్ లూజెస్ ద 2 ఎలక్ట్రాన్స్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బికేమ్ 10 ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఆర్ 12, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయండి. మరి ఓవరాల్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, ఇదేమో 12 ప్లస్ 10 మైనస్, ఓవరాల్ ఛార్జ్ ఎంత అవుతుందిరా 2 ప్లస్. అంటే Mg2 ప్లస్ ఫార్మేషన్ జరిగింది అంటే అది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందండి, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే అంత ప్లస్ ఛార్జ్ వచ్చింది మాస్టర్, మరి అంతే కదండి. అంతకుముందు ప్లస్ ఛార్జెస్ మైనస్ ఛార్జెస్ ఈక్వల్ అండి, ఇప్పుడు మైనస్ ఛార్జెస్ పోతున్నాయంటే ఏం మిగులుతాయమ్మా, ప్లస్ ఛార్జెస్గా మిగులుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే దాని మీద ఛార్జ్ అంత వస్తాయి. Mg2 ప్లస్ అంటే ఇట్ లాస్ట్ ద 2 ఎలక్ట్రాన్స్ అండి. అసలు మన టాపిక్ ఏంటి, క్యాటయాన్ ఫార్మేషన్ అండి. క్యాటయాన్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుందమ్మా, వెన్ ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్స్ అండి. క్యాటయాన్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ లాస్ట్ ద ఎలక్ట్రాన్. ద క్యాటయాన్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ లాస్ట్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని కనుక లూజ్ అయితే తన మీద ఏ ఛార్జ్ వస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి స్పీసీస్ని మనం ఏం పిలుస్తామండి, క్యాటయాన్ అని పిలుస్తాం. పాయింట్ అర్థమైంది కదండి. ఇది క్యాటయాన్ ఫార్మేషన్ గురించి మాస్టర్. ఓకేనా, క్యాటయాన్ ఫార్మేషన్ గురించి ఒకసారి చూడండి మాస్టర్. ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఉందండి, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే K ప్లస్ అని రాస్తాం, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే K2 ప్లస్ అని రాస్తాం, 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది అనుకోండి K3 ప్లస్ అని రాస్తాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే అంత ఛార్జ్ రాస్తామండి. సోడియం ఉందండి, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే Na ప్లస్ అని రాస్తాం, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే Na2 ప్లస్ అని రాస్తాం, 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే Na3 ప్లస్ అని రాస్తాం అండి. అంతేనండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే అంత పాజిటివ్ ఛార్జ్ వస్తూ ఉంటుందండి. ఓకేనా, సో ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ టేక్స్ ప్లేస్ బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ టేక్స్ ప్లేస్ బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా, సో రేపటి క్లాస్లో యానయాన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, యానయాన్ ఫార్మేషన్ గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం.